హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రాగులతో వెజ్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ పూట ఆరోగ్యానికి చాలా మంచిదండి. రాగులు బోన్స్కి స్ట్రెంత్నిస్తుంది కదా. సో ప్రతిరోజు మనము ఈ విధంగా చక్కగా దోశలు వేసుకొని తింటే చాలా ఆరోగ్యం కూడా. సో లేట్ ఎందుకు, ఇప్పుడు వీడియోలోకి మీకు చూపించేస్తాను. సో ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. అలాగే రాగుల్ని నేను 1.5 కప్పు తీసుకున్నానండి. ఇడ్లీ రైస్ని 2 కప్స్ తీసుకున్నానండి. ఇడ్లీ రైస్ మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా. సో ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకొని వాటర్తో చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను నైట్ అంతా నానబెట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు బాగా నానిపోయింది కదా. సో నేను మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో మనకు రాగి దోశ ప్రిపరేషన్ చేసుకోవడం చాలా సింపులేనండి. సో ఇప్పుడు నేను మొత్తం చక్కగా గ్రైండ్ చేసుకున్నాను కదా. పిండంతా నేను గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పిండిని నైట్ అంతా ఇలా వదిలేస్తున్నానండి. సో మూత పెట్టేసి నైట్ అంతా ఇలా ఓవర్ నైట్ అంతా వదిలేసాను. చూసారా పిండి అనేది ఎలా పొంగిందో. సో ఆ తర్వాత నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. 2 గరిటెలు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. ఉడికించుకున్న బీట్రూట్ని తీసుకుంటున్నానండి. బీట్రూట్ని నేను ఇలాగా తురుముకుంటున్నాను. సో బీట్రూట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కాస్తంత ఉప్పు వేసుకుంటున్నాను. జీలకర్రని 1 టీ స్పూన్ అంత వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. సో బీట్రూట్ కాకుండా మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను పిండిలో తగినంత ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా నేను ఈ పిండిని దోశ బ్యాటర్ని ఉండలేకుండా చాలా సాఫ్ట్గా ఇలా కలుపుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చక్కగా దోశని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సో మీకు ఇలా వెజిటేబుల్స్తో నచ్చకపోతే మీరు నార్మల్గా ప్లెయిన్ దోశకు కూడా వేసుకోవచ్చు. సో ఇదే బ్యాటరు మనకు ఇడ్లీకి కూడా మనం యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు వేగిపోయింది కదా. కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు నేను టర్న్ చేసుకున్నాను. సో మరొకసారి టర్న్ చేసుకున్న తర్వాత నేను ఈ మిక్స్డ్ వెజ్ స్టఫింగ్ని ఇలా చక్కగా వేసేసుకుంటున్నాను. నేను కాస్తంత ఎక్కువే స్ప్రెడ్ చేసుకున్నానండి. కావాలంటే మీరు చక్కగా లైట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను పైన ఆయిల్ని ఇలా వేసుకున్నాక దోశ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపులే కదా. రాగి వెజ్ దోశ రెడీ కదా. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.